అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జాతీయ హిందూ ధార్మిక సదస్సుకి పాల్గొనడానికి రచయిత ప్రముఖ గదల్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తమే కూడా హిందూ ధార్మికం మీద దేశవ్యాప్తంగా మీరు ఆ కార్యక్రమాల నిమిత్తం వెతుకుతున్నారు అంటే ఏ విధంగా మనం త్వరగా ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్ళగలం? ఇటీవల ధార్మిక సమ్మేళనము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, నిర్వహిస్తారు. నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా నేను ఎప్పుడు కూడా సంఘీభావం తెలియజేస్తుంటాను. ఎవరు హిందూ ధర్మం కోసం కృషి చేసినా ఒక ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ బాల్యం నుంచి ఈ గుళ్ళు గోపురాలు గోశాలలు ఇవన్నీ కాపాడాలని. ముఖ్యంగా ఏమైపోయిందంటే నా వర్రీ అంతా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకి ఎప్పుడో చాలామంది మాన్యం ఇచ్చారు, దాన్ని కౌలుకి ఇచ్చారు. అప్పుడెప్పుడో కౌలుకి సంవత్సరానికి ఒక 10 ఎకరాలు కలిపి 3,000 రూపాయలు ఉంటుంది. 60 ఏళ్ల క్రితం సేమ్ మనీ అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది. అర్చకులకు ఇవ్వాల్సినటువంటి దేవాలయం ఏం చేసిందంటే అర్చకులకు ఇచ్చేటువంటి భూములు కానీ మంగళవాయిద్యాలు వాయించే వాళ్ళకి కానీ రథం లాగే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా భూములు ఇచ్చారు వాళ్ళకి. ఆ భూమి వాళ్ళు ఈ కౌలు కనుక పెరగకపోతే వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? పైగా ఈ దేవాలయాల భూములపైన పెద్ద ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా సరే పెద్దగా శ్రద్ధ లేకపోవడం మూలన అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఒకసారి అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత దీన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఎన్టీ రామారావు గారికి సనాతన ధర్మము అవగాహన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెము ఈ దేవాలయాల భూముల్ని కాపాడాలనేటువంటి ఒక కోణం అంటే ఆలోచన ప్రారంభమైంది. నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే దీనికి కేవలము ప్రకటనలే కాదు, జీవోలు తీసుకునే కాదు, ఉక్కుపాదం కూడా పెట్టాలి. ఉక్కుపాదం పెడితే కానీ వాళ్ళకి భయంకరమైన పనిష్మెంట్లు ఉండాలి. ఎస్టీ ల్యాండ్, షెడ్యూల్డ్ ట్రైబ్ ల్యాండ్ని కనుక ఆక్రమించుకుంటే ఎటువంటి చట్టాలు ఉన్నాయో దేవాలయ భూముల్ని కూడా ఆక్రమించుకుంటే అటువంటి చట్టాలు స్పష్టంగా ఉండాలి. ఎస్టీ ల్యాండ్కి ఎటువంటి భద్రత కల్పించారో దేవాలయాల భూములకు కూడా అటువంటిదే ఉండాలి. అలాగే రిజిస్ట్రార్ ఆఫీసులో మీరు సాఫ్ట్వేర్ ఇలా ఓపెన్ చేయగానే దేవాలయ భూములన్నీ కూడా సాఫ్రన్లో కనిపించాలి. సో దే కెనాట్ బి రిజిస్టర్డ్ ఆన్ ఎనీ వన్స్ నేమ్. ఎవడన్నా పట్టుకొచ్చినా కూడా బాబు ఇది సాఫ్రన్ దయ్యా అంటే అది దేవాలయ భూములని తెలుస్తుంది. అలాగే నేను దేవాలయాల దగ్గర ఎన్నో కోనేరులు ఉండేవండి. ఆ కోనేరులన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. ఇంతకుముందు ఆ కోనేరులే ఈ విలేజ్లో వచ్చిన వాటర్లన్నీ తీసుకునేవి. ఈ కోనేరులన్నీ కూడా ఆక్రమించేసుకున్నారు. దయవుంచి గతంలో కేసీఆర్ గారు చేశారు. అంటే నేను పొలిటికల్ మనిషిని కాదు కాబట్టి అందుకని మనము అన్ని దేవాలయాల దగ్గర ఉన్నటువంటి కోనేరుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ఇది న్యాయం చేకూరుతుందని నా ఉద్దేశం. ముఖ్యంగా ధార్మిక వల్ల ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు టీటీడీని అక్కడెక్కడ కూడా ఈ మద్య విక్రయ కేంద్రాలు కానీ మాంసం విక్రయాల కేంద్రాలు కానీ ఉండకూడదని, ఆ లొకేషన్స్లో ఉండకూడదని. ఎందువల్లంటే సార్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల దేవస్థానం కాదు, తిరుపతి కూడా స్వామివారిదే. హోల్ తిరుపతి మున్సిపాలిటీ ఈజ్ ఓన్డ్ బై వెంకటేశ్వర స్వామి. లేకపోతే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి మీరు తిరుపతిలో మీరు పూర్తిగా అవన్నీ బంద్ చేయలేకపోతే తిరుమల దేవస్థానాన్ని పెట్టుకోండి, ఓన్లీ టీటీ పెట్టుకోండి, టీడీ అని పెట్టుకోండి. తిరుపతి కూడా ఉందనుకుంటే తిరుపతిలో ఈ మద్యం కానీ ఈ మాంస విక్రయం కానీ ఇవన్నీ జరగకూడదు. తిరుపతి కూడా అంత పవిత్రమైనది. కిందన పద్మావతమ్మ ఉన్నారు, వరదరాజస్వామి ఉన్నారు కదా, మనం ఎట్లాగా ఇష్టం వచ్చినట్టు బతకగలుగుతూ ఉండే అక్కడ. కాబట్టి 5 స్టార్ హోటల్స్లో కూడా మద్యం ఉన్నా కూడా తీసేశారు అవన్నీ కూడా. కనీసం ఒక 10 కిలోమీటర్ల ప్రాంతంలో అవన్నీ ఉండకూడదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప తిరుమల దేవస్థానం కాదు. ఇది సీఎం గారిని కోరేది ఏంటంటే నాకు అత్యంత ఆత్మీయుడు ఆయన అర్థం చేసుకుంటాడు. శ్రీనివాస్ గారు చెప్పండి అంటాడు. కాబట్టి మీరు మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కరుణించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఈ మధ్యకాలంలో క్యాంపెయిన్ చేయట్లేదు మీరు? అంతకుముందు ఏదైతే గుళ్ళు శిథిలమయ్యాయో అన్ని విపరీతంగా తిరిగేవాళ్ళు. దేశం అంతా తిరుగుతున్నారు. అవునవును, దేశం అంతా తిరుగుతున్నారు. అదే ఒక ఏదైనా చిన్న గజల్ మా కోసం ఎవరైనా
గుడి ఏది గుడి ఏది ఆ గుడి ఏది. ఒకప్పుడు గుడి అంటే నాకు తెలిసి ఏటీఎం సెంటర్ కాదు, ఇప్పుడు అన్ని గుళ్ళు కూడా ఏటీఎం సెంటర్లు, డబ్బులు ఎవడేస్తాడా హుండీలో అని చూస్తున్నారు. కానీ నేను చూసిన గుడి ఆల్మైటీ సెంటరు, పరమాత్ముడు ఉన్న సెంటరు. కానీ వాళ్ళ ప్రతి గుడి కూడా హుండీ పెట్టడం, డబ్బులు కొట్టేయడం. అది ప్రైవేట్ గుడి అయినా కావచ్చు, ఏ గుడి అయినా కావచ్చు. గుడికి వస్తే పుణ్యం కోసం వెళ్తున్నారు భక్తులు. ఆ పుణ్యానికి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బులు మొక్కులు ఇవే కదా. అందుకని ఆ కాన్సెప్ట్ మారి అన్ని కులాల వారు ఒక గంట ఎలా కొడతాము, అన్ని కులాల వారు ఒకే చోట పరిక్రమ ఎలా చేస్తాము ఉండేవాడి సార్. విఐపీ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు వరుసగా 10 ప్రోగ్రాంలు ఉంటాయి. నేను వెళ్తే గోకిని దర్శనం చేసుకో బుద్ధేస్తుంది. కానీ మేము పబ్లిక్లోకి వెళ్ళాం అనుకోండి, మనం తొక్కేస్తారు జనం. ఇప్పుడు మాకే ఎలా ఉంటాయి మరి, పెద్ద వాళ్ళకి ఎలా ఉంటుంది, చిరంజీవి లాంటి వాళ్ళకి ఇబ్బంది కదా. కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్ళాలి, కానీ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకూడదు. ఇప్పుడు 10,000 రూపాయలు టికెట్ పెట్టారు కదా, నేను 10,000 రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్తున్నాను నేను ఇప్పుడు. మేము ఏదో పాటగాళ్ళం, అంతేగాని మేము ఎంత గొప్ప రచయితలం కాదు. అందుకని గుడిని, ఆ గుడి ఏది గుడి ఏది గుడి ఏది ఆ గుడి ఏది, నేల మీద దైవమైన గుడి ఏది, నింగి తాకి నిలుచున్న గుడి ఏది. అన్నం పెట్టే ఆ గుడి లేదు, ఆవును కాపాడే గుడి లేదు, సంగీత సాహిత్యాలు పిల్లలకి నేర్పే గుడి లేదు, ఆయుర్వేద వైద్యం చేసే గుడి లేదు, సాయంత్రం ప్రవచనాలు చెప్పే గుడి లేదు, ఏమీ లేదు గుడి. అన్ని కులాలు వాళ్ళంటే ఏ కులానికి ఆ కులం గుడి కట్టుకున్నారు, అది చౌదరి గారిదిరా. ఇంకా మరీ వరస్ట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో దాన్ని బిర్లా టెంపుల్ అంటారు. వాడు ఎవడో స్పాన్సర్ చేస్తే బిర్లా ఆయన పెద్ద ఆయన, అది బిర్లా టెంపుల్ అంటున్నారు. అది బిర్లా గారు ఉండే గుడే లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉన్న గుడే తెలియదు అనమాట. అందుకని వాడు ఎవరన్నా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమని అడుగుదాం అంటే భయం వేస్తుంది, వాడి పేరు పెట్టమంటాడేమోనని. అందుకని మా సొంత డబ్బులతో కేటగిరీ చేసుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడికి ఇచ్చిన దాన్ని మనం మర్చిపోవాలి. వాడెవడో ఇలాగే ఒక ఒక కళ్యాణ మండపానికి ఫ్యాన్లు ఇచ్చాడటండి. ఫ్యాన్లు ఇస్తే సరే ఎంత మొత్తం 60-70 ఫ్యాన్లు ఇచ్చాడండి మహానుభావుడు అని చెప్పి అందరూ పొగిడారు. ఆ కళ్యాణ మండపం ఓపెనింగ్కి వెళ్ళాడు, కానీ చెప్పాడనమాట వాడు, మీరు నాది మటుకు ఆ ఫ్యాన్ మీద పేరు రాయాలి, మీరు మర్చిపోవద్దు, మీరు సౌజన్యము దాత అని రాయాలి నా పేరు అన్నట్టు. అలాగే సార్ ఇవ్వండి 60 సార్. సరే తీరా చూస్తే వాడికి వెళ్ళిన తర్వాత ఈయన ఆడిటోర్లోకి అడుగు పెట్టాడు, సభ ప్రారంభమైంది, ఫ్యాన్లు గిరగరా తిరుగుతున్నాయి. ఫ్యాన్ ఆపేమన్నాడు. ఏంటన్నా నా పేరు కనిపించట్లేదు అన్నంట. అలాగా దానం చేసేవాడు తన పేరు బయటకు రాకుండా ఉండాలని కోరుకోవాలి. దానాన్ని దేవుడు గుర్తించాలి, కానీ దీనులు గుర్తించాల్సిన అవసరం లేదు, మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను హిందూ ధార్మికత్వాన్ని, మతాన్ని కాపాడటానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు ప్రముఖ రచయిత గజల్ శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగానైన్ కోసం అబ్దుల్ అలీ.